గ్రామాన జనసేన జెండా కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో పర్యటించారు జనసేన రాజానగరం పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీలో జనసేన జెండా ఆవిష్కరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ జనసేన కార్యకర్తలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని, ఓట్ల తొలగింపుపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని, సరైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు త్వరలో వారాహి మీద రాబోతున్నారు. వారాహి మీద ఇప్పుడు రేపు 27వ తారీఖుని తెలియచ్చు. ఇక్కడ ఖచ్చితంగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు ఉండి కుల పెద్దలందరితో ప్రత్యేకమైన భేటీ అనేది ఒకటి పెట్టుకుంటున్నారు. అన్ని కులాలు విడివిడిగా ఆ కుల సంఘాలన్నింటికి కూడా న్యాయం ఏ విధంగా చేయాలి, ఆ కుల సంఘాలకు ఉన్నటువంటి ఆ కులాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా అన్ని రకాల వృత్తుల వారిని కూడా ప్రత్యేక భేటీ అనేది ఒకటి ఏర్పడుతున్నారు. మహిళలతో కూడా ప్రత్యేక భేటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల వారిని కూడా ఏ విధంగా ఆదుకోవాలి, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అనేది ముఖాముఖిగా అందరితోని కూడా ప్రత్యేక భేటీ కాబోతున్నారు. 3 రోజులు ప్రత్యేకించి రాజానగరం నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తారు. ఆయన 3 రోజులు కూడా ఒక కళ్యాణ మండపంలో ఉండి 1 by 1 మీటింగులతోనే ఆయన ముఖాముఖిగా మాట్లాడి చర్చించి దాని మీద రాబోయే రోజుల్లో ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ కులానికి ఎలాగ అణగారిపోతున్నారో వాళ్ళకి ఎలాంటి అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ఏం చేయాలనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడానికి వారు అన్ని కుల పెద్దలతోని, అన్ని రంగాల పెద్దలతోని, అన్ని యూనియన్ల వాళ్ళతోని కూడా కూర్చుని మీటింగ్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇక్కడ కూర్చుని 3 రోజులు ఇదే నియోజకవర్గంలో ఉండి మీటింగ్లు కండక్ట్ చేసి వరకు 4.5 ఏళ్లుగా అష్ట కష్టాలు పడుతున్నాము. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ యొక్క పొత్తు నిర్ణయం అనేది చాలా అద్భుతమైన నిర్ణయం. ఈ ప్రభుత్వం పోవాలంటే పొత్తు అనివార్యం అనేది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. ఈ పొత్తు ద్వారా రాష్ట్రంలో ఈ యొక్క జనసేన టీడీపీ అలయన్స్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి ఈ కార్మిక సంఘాలు, ఈ కార్మికులందరూ కూడా కోరుతున్నారు. వేలాది మంది ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా చిరు వ్యాపారస్తులు ఉన్నారు. మాకు వ్యాపారాలు లేవు, ఆర్థికంగా అన్ని విధాలుగా మేము చితికిపోయామని చెప్తున్నారు. సరైన రోడ్లు లేవు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ డ్రైనేజీలు లేవు, వీధి లైట్లు లేవు. ముఖ్యంగా స్థానికంగా కొంతమంది అధికార పార్టీ నాయకులు బెదిరింపులు ఎక్కువ ఉన్నాయి. వీటికంటే కూడా ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు త్వరలో వారాహి మీద రాబోతున్నారు. వారాహి ఇవి ఇప్పటివరకు